డైట్ ఎక్స్‌పెన్సివ్ గాదు బ్రో. మన మైండ్ సెట్టే కాస్ట్‌లీ. ఈ వీడియో అయితే కంప్లీట్‌లీ డైట్ మీద అంత నాలెడ్జ్ లేని వాళ్ళకి, డైట్ మీద అంత ఎక్స్‌పెన్స్ చేయని వాళ్ళకి మాత్రమే. లేదు నాకు అన్నీ తెలుసు నేను ఎంతైనా ఖర్చు పెడతాననుకుంటే ఈ వీడియో అయితే స్కిప్ చేసేయొచ్చు. మీకైతే యూజ్ అవ్వదు. మన బడ్జెట్‌లో డైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియాలంటే ఫస్ట్ ఈ డైట్ మీరెలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియాలి. ఏ కామెంట్ చేయవసరం లేదు. డీఎం చేయవసరం లేదు. నేను ఒక వీడియో చేశా హౌ టు ప్రిపేర్ డైట్ యువర్ సెల్ఫ్ అని. ఒక్కసారి ఆ వీడియో చూస్తే చాలు. నీట్‌గా మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియోలో ఉంటది. ఒక్కసారి చూసి ఇచ్చిన తర్వాత ఈ వీడియో చూడండి. కార్బ్స్ ఎన్ని తినాలి, ప్రోటీన్ ఎంత తినాలి, ఫ్యాట్స్ ఎంత తినాలి, ఫైబర్స్ ఎంత తినాలి. అది ఒక పక్కన రాసుకోండి. ఇప్పుడు కార్బ్స్ విషయంలో వస్తే 400, 500 పెట్టి నేను ఓట్స్ కొనుక్కోలేను బ్రో. ఏమన్నా చెప్పు అంటే స్వీట్ పొటాటోస్. కార్బ్స్ ఎంతైతే కావాలో అంత దాంట్లో నుంచి తీసుకోండి. కొంచెం రైస్‌లో నుంచి తీసుకోండి. నో ఇష్యూస్. నెక్స్ట్ ప్రోటీన్. మాక్సిమం ప్రోటీన్ యానిమల్ సోర్సెస్ నుంచే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. చికెన్, ఎగ్స్ లేదు అంత బడ్జెట్ లేనప్పుడు మాత్రమే సోయ్ చంక్స్ కి స్విచ్ అవ్వండి. ఇప్పుడు ఫ్యాట్స్ విషయానికి వస్తే నెలకు వేలు పెట్టి డ్రై ఫ్రూట్స్, నట్సే కొనాల్సిన అవసరం లేదు. సో మనకి ఫ్యాట్స్ ఎంత తినాలో తెలిసినప్పుడు కొంత అయితే హోల్ ఎగ్స్ లో నుంచి తీసుకోవచ్చు. దాంట్లో కూడా హెల్తీ ఫ్యాట్స్, గుడ్ కొలెస్ట్రాలే ఉంటది. కొంచెం అయితే నెయ్యి మన ఇంట్లోనే దొరుకుతుంది వంటగదిలో. కర్డ్. కర్డ్ లో కూడా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోబయోటిక్స్ ఉంటది. దాంట్లో నుంచి తీసుకోవచ్చు. నో ఇష్యూస్. ఫైబర్స్. ఇప్పుడు వాడేదో బ్రోకలీ తింటున్నాడు, అది తింటున్నాడు కదా, అయ్యే తినాల్సినంత అవసరం లేదు. సందుకు ఒక జామ చెట్టు ఉంటది, 4 కాయలు తెచ్చేయండి. ఏదో అనుకుంటే కుకుంబర్, క్యారెట్, స్పినచ్ అంటే పాలకూర 20 రూపాయలు, 30 రూపాయల్లో వచ్చేస్తాయి అవన్నీ. ప్రతి దానికి ఆల్టర్నేటివ్ ఉంటది. మనం తెలుసుకొని తినాలి అంతే.